Good evening, everyone. I am Pratibha Pulijala coming with the third video of the series of routine simple sentences for your daily communication in a present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మీరు ఏదైతే డైలీ వాడుకునే సెంటెన్సెస్, మీరు తెలుగులో మాట్లాడే సెంటెన్సెస్, వాటిని మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ సెంటెన్సెస్ని మీరు సింపుల్గా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారనేది నేను మీకు ముందు 2 వీడియోస్లో ఇది కరెక్ట్గా చెప్పాను. ఒక్క రోజుని 3 భాగాలుగా డివైడ్ చేసి ఇప్పుడు నేను మీకు సాయంత్రం ఈవినింగ్ టైం ఏమైతే మనం యాక్టివిటీస్ చేస్తామో మన స్వంతగా కానీ ఫ్యామిలీతో కానీ రిలేటివ్స్తో కానీ ఏం చేస్తామనేది నేను మీకు ఇప్పుడు అది మీరు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, సింపుల్గా ఉండాలి, ఎదురుగా అర్థమయ్యే వాళ్ళకు ఉండాలి. మీరు కూడా బిగినర్ కాబట్టి, ఇది ఫ్రెషర్స్కి కాబట్టి మీరు ఎలా మాట్లాడి ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది మీకు నేను స్టెప్ వైజ్ చెప్పాను. నా ఫాలో ద ఈవినింగ్ సెషన్. ఈవినింగ్స్లో మనము ఈవినింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 o'clock to 10 o'clock or 11 o'clock, డిపెండ్స్ మీరు ఎలా మీ టైం స్పెండ్ చేస్తారో. 6 o'clock మామూలుగా మనం ఏం చేస్తాము, ఫ్యామిలీలో అందరూ ఇంటికి తిరిగి రావడం కానీ, అందరూ చదువుకొని ఏదైనా పార్ట్ టైం క్లాసెస్ కానీ ఆఫీస్ నుంచి కానీ రావడం జరుగుతుంది. సో ఈవినింగ్ టైమ్స్ మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళైతే యంగ్స్టర్స్ వాళ్ళ మదర్స్తో ఉన్న వాళ్ళైతే ప్రేయర్ టైం అవుతుంది, దీపాలు పెట్టుకుంటాము, ఆరతి చేస్తాము. సో యూ కెన్ సే ఐ ఆఫర్ మై ఈవినింగ్ ప్రేయర్స్ ఆఫ్టర్ ద సన్సెట్. ఆఫ్టర్ సన్సెట్ అంటే సన్డౌన్ అంటే సన్సెట్ అయిన తర్వాత ప్రేయర్ చేస్తాము విత్ మై మదర్ అని చెప్పచ్చు. ఆఫ్టర్ ప్రేయర్ వీ సిట్ ఇన్ అ హాల్ వేర్ ఎంటైర్ ఫ్యామిలీ is gathering after the whole day work and spend a family time. ఫ్యామిలీ టైం అంటే మామూలుగా ఆ టైంలో టీ తాగడము జరుగుతుంది, లేదంటే ఏదైనా జ్యూస్ తాగడం, దాని వెంబడి ఏదైనా చిన్న స్నాక్ లాగా తినడం అవుతుంది. సో ఆ ఫ్యామిలీ టైంలో కొంతమంది కూర్చొని టీవీ చూడడం జరుగుతుంది, లేదంటే ఏదైనా డిస్కస్ చేసుకుంటారు. ఓకే, సమ్ టైమ్స్ అవర్ విజిటర్స్ హూ కమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ ఐ హెల్ప్ మై మదర్ టు మేక్ అ స్నాక్. టు మేక్ అ స్నాక్ అంటే నేను మా మదర్కి ఎవరైనా రిలేటివ్స్ ఈవినింగ్ టైంలోనే సామాన్యంగా వస్తుంటారు, 6 o'clock 7 o'clock బిఫోర్ డిన్నర్ టైం, ఆఫ్టర్నూన్ వస్తుంటారు. సో మీరు చిన్న చిన్న స్నాక్స్ ఏవైనా హెల్ప్ చేయడంలో మీరు మీ మదర్కి హెల్ప్ చేస్తారు, అది దాని అర్థం. సో దీన్ని మీరు చెయ్యొచ్చు. ఐ హెల్ప్ మై మదర్ ఫర్ మేకింగ్ స్నాక్స్ వెన్ సమ్ గెస్ట్స్ or relatives arrive at home during evening time. Okay, or at evenings, you can say in a very simple manner. Lekapote, we all family like to spend evening time watching our favorite serial ఆర్ ఎనీ టీవీ ప్రోగ్రామ్. ఎవరికైనా ఏదైనా నచ్చిన ప్రోగ్రామ్ సామాన్యంగా ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ అందరికీ అది నచ్చుతుంది. సో చాలాసార్లు ఏం చేస్తాం, మనము ఈవినింగ్ అందరం కలిసి ఒక చిన్న సీరియల్ ఏదైనా ఉంటే కలిసి చూస్తాము. వీ లైక్ టు చిల్ అంటే మనం ఏదో సరదాగా హ్యాపీ మూమెంట్స్గా రిలాక్స్ అవ్వడం ప్రయత్నం చేస్తాం. సో వీ రిలాక్స్ in the evening time by spending with our family by watching our favorite serial or a favorite program or a favorite movie. You can say this. 7:30 is the time మనం ఏదైనా ఒకటి సీరియస్ యాక్టివిటీ చేయాలనుకుంటాము. మేబీ సంథింగ్ విచ్ ఇస్ పెండింగ్. మదర్ అయితే డిన్నర్ కుక్ చేయడానికి వెళ్తుంది, పిల్లలైతే సీరియస్గా చదువుకుంటారు, ఏదైనా రేపటి కోసం ఏదైనా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉంటే డిన్నర్ టైం వరకు ఒక 1.5 hours దాకా ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి యూ కెన్ ఆల్వేస్ సే ఐ ప్రిపేర్ ఫర్ మై నెక్స్ట్ డే. ఐదర్ ఎనీ కాలేజ్లో మీకు ఏదైనా ప్రెజెంటేషన్ ఉండొచ్చు, స్కూల్లో మీకు ఏదైనా అసైన్మెంట్ ఉండొచ్చు, లేదు బ్రదర్కి ఏదైనా చదివించాలనుకుంటారు, లేకుంటే మీ సిస్టర్తో ఏదైనా అడగాలనుకుంటారు, మీ ఫాదర్తో ఏమైనా అడగాలనుకుంటారు, ఏదైనా ఎస్సే రాయాలనుకుంటారు. సో యూ కెన్ స్పెసిఫై ఇన్ అ వెరీ సింపుల్ సెంటెన్స్
I take help of my studies with my elder sister. పెద్ద అక్కతో నేను నా డైలీ ఎడ్యుకేషన్ చదువు కోసం ఐ టేక్ హర్ హెల్ప్. Or you can say, I always teach my younger brother or my younger sister in his studies in the evening time. లేదంటే you are helping your mother to make dinner and set the table. ఏదైనా ఉండొచ్చు. You may want to help her to make dinner, or you may want her to set the table. Set the table is dining table. అందరూ ఫ్యామిలీ కలిసి తినేటప్పుడు సామాన్యంగా డైనింగ్ టేబుల్లో అన్నీ తెచ్చి పెట్టడం. ఎందుకంటే మధ్యాహ్నం చాలాసార్లు అందరు ఫ్యామిలీ బయట ఉంటారు, బట్ డిన్నర్ చాలామంది కలిసి భోంచేస్తారు, అందరు కలిసి ఒక్కసారే కూర్చుంటారు. సో టేబుల్ సెట్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో. సో దేర్ నీడ్స్ అ ప్రిపరేషన్. కాబట్టి మనం ఏమంటాము, వీ హెల్ప్ our parents, or I help my mother after cooking, after my studies, to set the dining table. Yes, so you can say something whatever is important. ఒక్కొక్కసారి ఏమవుతుంది, చాలా ఫ్యామిలీస్లో ఏదో ఒక ఇంపార్టెంట్ డెసిషన్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం, దానికి సొల్యూషన్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళు చాలాసార్లు ఆఫ్టర్ డిన్నర్ అందరూ అప్పటికి రిలాక్స్ అయిపోతారు, కూర్చొని దే డిస్కస్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. అంటే పేరెంట్స్ పిల్లల విషయం ఏమైనా అడగాలనుకున్నా, పిల్లలు వాళ్ళ స్కూల్ విషయం, వాళ్ళ ఫ్రెండ్స్ విషయం ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నా, అట్లాంటి విషయాలు పేరెంట్స్కి ఏదైనా ఫ్యామిలీ టుగెదర్ కలిసి డిస్కస్ చేయాలనుకున్నప్పుడు దే యూజ్ దిస్ టైమ్ యాజ్ ఫ్యామిలీ డిస్కషన్ టైమ్ ఫర్ ఎనీ సొల్యూషన్. సో యూ కెన్ సే, ఆఫ్టర్ డిన్నర్ we as family always sit together for some time and discuss about a project or a problem or a tour what you are going, or any solution you want for any problem in your school, or you want to choose a new course for your college, or you want any admission, or you have any psychological problem, stress with your examination, ఇలాంటి ఏవున్నా కూడా యూ కెన్ దాన్ని ఐ డిస్కస్ అని ఈ వర్డ్స్ని పెట్టచ్చు. ఐ డిస్కస్ అబౌట్ మై స్టడీస్ టు మై పేరెంట్స్, ఐ డిస్కస్ అబౌట్ మై కాలేజ్ టూర్, ఐ డిస్కస్ అబౌట్ మై ఫ్యూచర్ కెరియర్ ఆస్పెక్ట్స్, ఐ డిస్కస్ విత్ మై ఫ్యామిలీ అని చెప్పచ్చు. వీ ఆల్ డిస్కస్, అందరం కలిసి చేసేదంటే వీ ఆల్ డిస్కస్ ఫర్ అవర్ న్యూ హౌస్, హౌ వీ వాంట్ టు మేక్ అవర్ న్యూ హౌస్. అంటే కొత్త ఇల్లు ఏదైనా తీసుకుంటే అప్పుడు అందరూ కలిసి డిస్కస్ చేస్తారు. సో అలాంటప్పుడు యు ఆర్ సేయింగ్ వీ డిస్కస్, ఐ అనకుండా వి అని అంటాం. సో ఇలా యు ఆర్ బ్రేకింగ్ అప్ ఈవినింగ్ ఇంటూ 4-5 segments. One is prayer, second is family time, then dinner time, then dinner tarvata discussion, then you can say we retire early, ante mem tondarga pandukuntamu. We retire early by 10 o'clock. We all sleep early so that we can rise early. Mem tondarga lestam kabatti 10 o'clock ki pandukuntamu. So simple ga you must say I sleep or I go to bed at 10 a.m. or 11 a.m. This is how you can complete the sentence in a very simple manner. I sleep at 10 a.m. or I go to bed at 10 a.m. or we go to sleep at 10 a.m. or 11 a.m. This is how you can practice the day-long sentences, but don't forget to follow the series of these 3 videos of simple routine sentences in simple present tense, which will help you to improve your daily communication in a simple manner. Thank you very much and happy learning.